మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ముందుకు సాగుతున్న ఇరు పార్టీలు ప్రజల వద్ద బలాలు చూపించుకుంటున్నారు. అందులో భాగంగానే 19వ వార్డు నుండి బరిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొరిమిల్ల శ్రీనివాస్ మాట్లాడుతూ రేపు భూపాల్పల్లిలో జరగబోయే సీఎం కార్యక్రమానికి ప్రజలంతా అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయగలరని కోరుతూ 19వ వార్డు నుండి బరిలో నిలిచిన ప్రతిపక్ష నాయకులకు ఓటమి భయం పట్టుకొని నోటికి ఏదొస్తే అదే మాట్లాడుతున్నారని, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పించి డబ్బులు తీసుకున్నా అని అబద్ధాలతో ప్రచారం చేయడం సరికాదని, మీకు చాతనైతే రుజువు చేయాలని जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस नायकत्व वर्धिल्लाले ఈరోజు 19వ వార్డు చేతి గుర్తు మీద పోటీ చేస్తున్న కురిమిల్ల శ్రీనివాస్ గెలుపు కోసం నాతో పాటు నా ప్రచార కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి జిల్లా ఈ రాష్ట్ర ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్ గౌరవ అయిత ప్రకాష్ రెడ్డి అన్న గారికి నమస్కారం తెలియజేస్తూ, అదేవిధంగా వార్డు అధ్యక్షురాలు బట్టు శ్రీలత గారికి స్వాగతం తెలియజేస్తూ, నాతో పాటు పాల్గొన్నటువంటి అక్క చెల్లెలకు అన్నదమ్ములకు స్వాగతం తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా రేపు 8వ తారీఖు రామప్ప కాలనీ ఎదురుగా ఉన్నటువంటి ఖాళీ స్థలంలో గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేపు మధ్యాహ్నం రాబోతున్నారు కనుక ఈరోజు ఇంటింట బొట్టు కార్యక్రమం ఏర్పాటు చేసి ప్రతి అక్క చెల్లెలకు బొట్టు పెట్టుకుంటూ రేపటి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, గౌరవ ముఖ్యమంత్రి గారి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాను. ఇంటింట ప్రచారం చేసుకుంటూ ప్రతి చెల్లెకి చెప్పుకుంటూ వస్తున్నాను. ఇదే క్రమంలో నిన్న నా మీద పోటీ చేస్తున్నటువంటి ఒక అభ్యర్థి, బీఆర్ఎస్ అభ్యర్థి నా మీద ఒక ఆరోపణ చేయడం జరిగింది. అది ఏమిటంటే, వారు చెప్తున్న విషయాలు ముఖ్యమంత్రులు మంత్రుల గురించి వారి స్థాయి మించి మాట్లాడారు. నిన్న ముఖ్యమంత్రుల గురించి మంత్రుల గురించి మాట్లాడే స్థాయి నీది కాదు. ఫస్ట్ నేను ఒక క్వశ్చన్ ఎత్తున్నా, దానికి జవాబు చెప్పాలని కోరుతున్నా. నీది ఏ పార్టీ? నువ్వు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నావా, జాగృతి పార్టీలో ఉన్నావా? నువ్వు ఏ పార్టీలో ఉన్నావో ఈ ప్రజలకు 19వ వార్డు ప్రజలకు సమాధానం చెప్పి అప్పుడు బీఆర్ఎస్ పార్టీ మీద నువ్వు పోటీ చేయాలని తెలియజేస్తున్నా. నువ్వు జాగృతి అని చెప్పేసి కవితక్క అని చెప్తావు, కవితక్కేమో కేసీఆర్ అని తిడుతుంది. నువ్వు ఏ పార్టీ ప్రజలకు సమాధానం చెప్పాలి మొట్టమొదటిగా. రెండోది, నా మీద ఒక చిన్న ఆరోపణ ఏంటంటే, డబుల్ బెడ్రూమ్లో పైసలు తీసుకున్నాడు, ఎక్కడ పడితే అక్కడ విచ్చలేడు డబ్బులు వసూలు చేసి అన్నాడు. నువ్వు నమ్ముతావు కదా దుర్గామాత, నేను కూడా నమ్ముతా. దుర్గామాత సాక్షిగా చెప్తున్నా, నువ్వు తడిబట్టలతో వచ్చి దుర్గామాత టెంపుల్ ప్రమాణం చేయి, తడిబట్టలతో స్నానం చేసి వచ్చి ప్రమాణం చేసి నేను కనుక డబ్బులు తిన్నట్టు రుజువు చేస్తే నేను ఈ పోటీలకు వెళ్ళే తప్పకుండా అని నేను గుర్తు చేస్తా ఉన్నా. ఒకవేళ నువ్వు డబ్బులు తిన్నట్టు నేను నిరూపిస్తా, పేర్లతో సహా నిరూపిస్తా. నువ్వు తప్పుకుంటావా? నువ్వు ఈ సవాల్ను స్వీకరించాలని కోరుతూ, నువ్వు ఏ పార్టో, నువ్వు ఏం చేస్తావో, 30వ వార్డులో నువ్వు ఏం చేసినావో, ఈ 19వ వార్డుకి ఒక చీమల దండులాగా వచ్చి నా మీద ఒక యుద్ధం చేస్తాను. ఎవరెవరినో తీసుకొచ్చి, ఎక్కడెక్కడలోనో తీసుకొచ్చి నా మీద ఒక చిన్న బక్క పల్సని నాయ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన ఒక చిన్న వ్యక్తిపై నువ్వు ఒక పిచ్చిక మీద బ్రహ్మాస్త్రం చేద్దామని చేస్తున్నావు. కానీ ప్రజలు బుద్ధి చెప్తారు, ఈ అక్కా చెల్లెలు అర్థం చేసుకుంటారు, వాళ్ళ ఓటు ద్వారా నీకు ఎలాంటి బుద్ధి చెప్పాలో చెప్తారని తెలియజేస్తా ఉన్నాను.
నా పేరు రాజ్ కుమార్. నేను గత 8 సంవత్సరాల నుంచి ఇక్కడ 11 వార్డులో ఉంటున్నా. మన కొమ్మిన సీనన్నకు నేను నిరుపేద కుటుంబం నుంచి వచ్చినా అన్న, నాకు ఎటువంటి ఇల్లు లేదు. సరే నేను ఒక ఊరు నుంచి వచ్చినా, ఇక్కడ ఉంటున్నా, నాకు ఇల్లు కావాలి అని చెప్పేసరికి మనకు రేషన్ కార్డు కావాలని ఒక మాట చెప్పగానే మా భార్య పేరు మీద ఇల్లు ఇప్పించాడు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు. కానీ ఇలాంటి చర్యల వల్ల ₹1 కానీ ఆశించకుండా ఇప్పించిన వ్యక్తి అయితే సీనన్నే. కానీ ప్రతి ఒక్క వాళ్ళు పక్క వంటి వాళ్ళు వీళ్ళు చెప్పడం ఏంటంటే వాళ్ళు డబ్బులు తీసుకుని ఇలాంటి చేయడం, ఇలాంటి దుష్పరిచయాలు చేయడం మానుకోవాలి. ఫస్ట్ మానుకుంటేనే బాగుంటది. ఎందుకంటే ఒక సేవకుడుగా ఆయన సేవను ఇస్తాడు, అలాంటి ఆయన పైన దుష్పరిచయాలు చేయకూడదు. ఇలాంటిది మానుకోవాలని చెప్పేసి నేను ఈ విధంగా కోరుకుంటున్నాను. నా పేరు రవలి. మేము 18 సంవత్సరాల నుంచి ఉంటాను. మాది 19వ వార్డ్. మాకు రేషన్ కార్డు లేకుండా రేషన్ కార్డు ఇప్పించాడు, డబుల్ బెడ్రూమ్ ఇప్పించాడు. ఎలాంటి రూపాయితో తీసుకోలేదు. పేరు గోవిందల భాగ్యలక్ష్మి. 20 సంవత్సరాల నుండి పెళ్లికి ఇల్లు లేదు. 20 సంవత్సరాల నుండి ఓకేనే ఉంటున్నాం. ఇల్లు లేదు అలా చూసి మాకు డబుల్ ఇప్పించారు. ఎలాంటి డబ్బులు తీసుకోకుండా మాకు డబుల్ బెడ్రూమ్ ఇచ్చిందండి.